తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర సందడి, బైరాగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంతో సందడిగా జరుగుతోంది. మొదటి రోజు బైరాగి వేషంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి జాతర ప్రతి ఏడాది మే నెలలో ఎంతో సందడిగా చేస్తారు. ఆలయంలో జరిగే ఉత్సవాలు, కార్యకలాపాలను తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం మండలి పర్యవేక్షణలో నిర్వహిస్తారు. 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పూర్వం తిరుపతిని పాలెగాలు పాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడని చెప్తారు. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయస్సుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తల్లి ఆగ్రహించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందని భక్తుల విశ్వాసం. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడని చెప్తారు. అతన్ని వెతుకుతూ గంగమ్మ తల్లి అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. దీంతో 4వ రోజు గంగమ్మ దొర వేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటికి రాగానే అతని తల నరికి సంహరించిందని చెప్తారు. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఏటా ప్రజలు గంగమ్మ జాతరను ఎంతో ఉత్సాహంగా చేస్తారు. ఆనాడు పాలెగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ నేపథ్యంలో మొదటి రోజున బైరాగి వేషం వేశారు భక్తులు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మకం. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా బైరాగి వేషంతో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఇక వేసవి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ పాలక మండలితో పాటు అధికారులు భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రైటింగా దాంట్లో బీభత్సంగా వస్తుంది. గంగమ్మ జాతరలో ఈరోజు 2వ రోజు బైరాగి వేషాన్ని ధరించి భక్తులు అమ్మను దర్శిస్తున్నారు. బైరాగి వేషం చేత ప్రజలకు, భక్తులకు చాలా విశేషమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. గంగమ్మను దర్శించండి, వేషములు వేయండి, అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి.